హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'సత్యభామ' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. మహాదేవయ్య అయితే క్రిష్‌తో ఇలా అంటూ ఉంటాడు. నిన్ను నా సొంత కొడుకులా పెంచుకోలేదు. అసలు నిన్ను నా కొడుకులా భావించి పెంచుకోలేదు. కుక్కలా పడుంటావని పెంచుకున్నాను అని చెప్తూ ఉంటాడు క్రిష్‌తో. ఆ మాటలు విని క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ మహాదేవయ్య అన్న మాటలకి అయితే. వెంటనే మహాదేవయ్య అయితే క్రిష్‌తో నిన్ను నా ప్రాణాలకి కాపలా ఉంటావని, కుక్కలా పడుంటావని పెంచుకున్నాను అని అయితే చెప్తూ ఉంటాడు క్రిష్ మొహం మీద అయితే. ఆ మాటలు విన్న క్రిష్ అయితే ఒక్కసారిగా గుండె పగిలినంత పని అవుతుంది. చాలా షాక్ అవుతూ ఉంటాడు. వెంటనే మహాదేవయ్య అయితే ఇక నీ మీదట నీతో నాకు అవసరం లేదు. ఇక నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని క్రిష్ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పక్కన ఉన్న సత్య కూడా వాళ్ళ మామయ్యని చూసి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే మహాదేవయ్య అయితే క్రిష్ చేతులు పట్టుకొని క్రిష్‌ని అయితే బయటకి గెంటేస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి లాక్కెళ్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి లాక్కొచ్చి బయట అయితే క్రిష్‌ని తోసేస్తూ ఉంటాడు ముందుకి. వెంటనే చక్రి అయితే అక్కడికి వస్తాడు. క్రిష్‌ని అయితే పడిపోతున్న క్రిష్‌ని పట్టుకొని ఉంటాడు. వెంటనే క్రిష్ ఆయనను చూసి అయితే ఇతనే కదా మా నాన్న అని చాలా షాక్ అవుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నని అయితే క్రిష్ చూస్తూ ఉంటాడు ప్రేమగా. అతన్ని చూసి అయితే క్రిష్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ మహాదేవయ్య అలా అన్నందుకు అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ కూడా వెనుకకు మళ్ళీ చూస్తాడు. భైరవి కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్నమ్మ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళందరినీ చూసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నప్పుడైతే క్రిష్ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నందుకు. మహాదేవయ్య తన తండ్రి కాదని తెలిసి అయితే తట్టుకోలేకపోతాడు క్రిష్. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.